దట్టంగా పొగమంచు కమ్మేసినా చలి విపరీతంగా ఉన్న వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. దర్శనానికి వీవీఐపీలకు కూడా 2 నుంచి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. సర్వదర్శనం భక్తులకు 6 నుంచి 8 గంటలకు పైగా పడుతుంది. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఇప్పటికే ఈరోజు ముక్కోటి ఉత్సవానికి సంబంధించి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాళ్ళు ఇంకా దర్శనాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మూల విరాట్ని దర్శనం చేసుకోవడం భక్తులు దారులు కట్టిన దృశ్యాలు అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ ఏడాది గతంలో కంటే భయంకరమైన చలి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సమయము ఇప్పటికి అయినప్పటికీ సమయం 8 గంటలు అవుతున్నప్పటికీ 8 గంటల తర్వాత కూడా మంచు ఏ విధంగా కప్పబడిందో మనకు చూస్తుంది. భద్రాచలం టెంపుల్ చుట్టూ కూడా ఎక్కడ కూడా ఏమీ కనిపించకుండా మొత్తం కూడా మంచు కమ్మేసిన దృశ్యాలు అనేది కనపడుతుంది. దీంట్లో మంచు కమ్మేసినప్పటికీ భారీగా మంచు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఇంకా స్వామివారి దర్శనం కోసం దాంట్లో చూస్తున్నాము. అయితే ఈ మంచు గతంలో చలి కూడా బాగా ఉంది. అయినప్పటికీ భక్తులు ఎక్కువ సంఖ్యలో ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి వచ్చాం. చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా రాముల వారిని చూడడం చాలా సంతోషం ఉంది. తెలంగాణ అయోధ్యగా పేరుంది కాబట్టి ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొదటిసారి వచ్చాను, బాగా అద్భుతంగా అనిపిస్తుంది. జై శ్రీరామ్. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం చలి బాగా ఉంది. ఆ చలితో పాటు మంచు కూడా కప్పేసింది. ఈ మంచు కంపేటర్ ఇది గిరిజన ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈ ఏజెన్సీ ప్రాంతంలో రోజు చలి కూడా ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రోడ్లు అన్నీ కూడా కమ్మేయడంతో రోడ్ల మీద వాహన రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్ళే రహదారి, అదేవిధంగా భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ 2 రాష్ట్రాలకు వెళ్ళే రహదారులపైన మంచు కప్పివేయటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ మంచు మనం చూస్తుంటే ఈ మంచులో కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలైతే వస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. బాగా ఉంది. కాకపోతే కొద్దిగా మార్నింగ్ కొద్దిగా ప్రాబ్లం అయింది, తర్వాత అంతా ఓకే అయిపోయింది. మీరు చెప్పండి. ఫస్ట్ టైం రావడం హైదరాబాద్ రామంతపూర్ నుంచి వస్తున్నాం. చాలా బాగుంది. ఈరోజు మంచు వాతావరణం. అవును. ఇక్కడ మనం చూస్తున్నాం. చెప్పమ్మా. పాల్వంచ అంకుల్, ఇక్కడే ఫస్ట్ టైం. చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాం మేము కూడా, ఇంత దగ్గరైనా బాగుంది. ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. భక్తులు సెలవు దినాలు కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలి వచ్చారు. దాంతో మొత్తం కూడా ఆలస్యం అవుతుంది. వీవీఐపీ దర్శనమే 2 గంటలకు పైగా జరుగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. పైనుంచి స్వామివారి పైన ఉంటే కింది వరకు మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద నడిచి వస్తున్నారు. ఈ నడిచి వస్తున్న నేపథ్యంలో ఎంత దూరం నుంచి ఇప్పటికీ రష్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. దాదాపుగా ఇది వీవీఐపీల దర్శనమే ఈ విధంగా ఉంటే, అదేవిధంగా సర్వదర్శనానికి సంబంధించి ఇంకా ఎక్కువ లైన్ పట్టే పరిస్థితి ఉంది. మొత్తం ఈ దర్శనాల్ని క్యూ లైన్లు దాదాపుగా ఏబిసిడి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సెక్టార్లుగా విభజించి ఒక్కొక్క సెక్టార్ని పైకి అంటే దర్శనం కోసం పంపిస్తున్న దృశ్యం అనేది మనకి కనపడుతుంది. అదేవిధంగా అంటే ఎంత చలి ఉన్నప్పటికీ అయితే ఈసారి మనకు తెలిసిందే సెలవు దినాలు ఉన్నట్టు పర్యాటకులు, అదేవిధంగా పర్యాటక కేంద్రాలు, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలో అయితే తరలి వస్తుంది. గత వారం రోజుల బట్టి ఈ సెలవులు ఉండటంతో కూడా ఎక్కువ మంది వ్యక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం అతి మంచు చలి గజగజలాడి చలి ఉన్నప్పటికీ భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో క్యూ కట్టి స్వామివారి దర్శనం కోసం దారులు కట్టిన దృశ్యాలు అనేది మనకు కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్.